సంక్రాంతి అల్లుడు పార్ట్ 1. సోరంపాడు అనే ఊరిలో ధనలక్ష్మి అనే ఇల్లాలు ఉంది. ఆమె పేరుకు తగ్గట్టే వాళ్లది ఆ ఊళ్ళో కాస్త డబ్బున్న కుటుంబం. అయినా సరే డబ్బున్నదన్న ఆర్భాటం ఏమీ ఉండదు వాళ్లలో. అందుకే తమ కొడుకు సునీల్కి ఒక మంచి కుటుంబం నుంచి పిల్లను వెతికి పెళ్లి చేశారు. సునీల్ భార్యగా ఆ ఇంటి కోడలుగా వచ్చిన సౌజన్య చాలా తెలివైనమ్మాయి. అందుకే పెద్దింటికి కోడలుగా వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో తెలుసుకుంది. ఇంట్లో అందరి మన్ననలు పొందేలా నడుచుకుంటుంది. ఒకరోజు ఆ కోడలు తన అత్తగారితో, అత్తయ్య, మన వెన్నెలకి మా బంధువుల్లో ఒక మంచి సంబంధం ఉందత్తయ్యా. కుర్రాడు ప్రయోజకుడు, పైగా బుద్ధిమంతుడు కూడా. కానీ చదువు ఒక్కటే ఇబ్బంది. మన వెన్నెల అంత చదువుకోలేదు పిల్లాడు, కాని సొంతంగా వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. చూడమ్మా కోడలా, ఈ రోజుల్లో చదువు గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఉందా చెప్పు? బయట బీటెక్లు చదివి మళ్ళీ ఎంబీఏలు చేస్తున్న మాలోకాలు ఉన్నారు. ఏది చదివినా బ్రతకడానికే, 4 డబ్బులు సంపాదించడం కోసమే కదమ్మా. అలాంటప్పుడు పిల్లాడు బుద్ధిమంతుడా కాదా అని చూడాలి కాని చదువుది పెద్ద ప్రాధాన్యత ఏముందిలేమ్మా. కాని మన వెన్నెల చదువుకున్న పిల్ల కదా అత్తయ్య, తన ఆలోచనలు తనకి ఉంటాయి కదా. అందుకే ఒక మాట తనని అడిగి చూడండి. తను సరే అంటే మామయ్య గారికి మీ అబ్బాయికి చెప్పొచ్చు. భలే దానివమ్మా వెన్నెల, నీ ఆడపడుచు తన మంచి చెడ్డల బాధ్యత నీకు మాత్రం లేదా చెప్పు? అయినా ఈ ఇంటి కోడలివి నువ్వు. అలాంటిది నేనడిగితే ఒకటి, నువ్వడిగితే ఒకటినా? అడిగేదేదో నువ్వే అడుగు అంటూ కొత్త కోడలికి ఇప్పటి నుండే బాధ్యతలు అలవాటు చేయసాగింది. అలా కోడలు సౌజన్య తన మరదలు వెన్నెల దగ్గరికి వెళ్ళి, వెన్నెల, నీ చదువు పూర్తి కావస్తుంది కదా, అందుకే మా బంధువుల్లో ఒక సంబంధం ఉంది. పిల్లాడు నీ అంత చదువుకోలేదు, కాని సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు, పైగా బుద్ధిమంతుడు కూడా. ఈ విషయం అత్తయ్యతో చెప్తే నీ అభిప్రాయం కనుక్కోమని చెప్తే నన్నే స్వయంగా ఈ విషయం గురించి నీతో మాట్లాడమన్నారు. అందుకే. చూడు వదినా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు కొత్తగా ఇంటికి వచ్చిన దానివి, నీకు ఇంకా మా గురించే సరిగ్గా తెలీదు. అలాంటిది అప్పుడే మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? నేను చదువుకున్న దాన్ని ఏ చదువు లేనివాణ్ణి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటాననుకున్నా? ఒకవేళ వాడి వ్యాపారంలో దివాళా తీస్తే వాడితో కలిసి కష్టాలు పడాలా నేను? కాబట్టి నేను పెళ్లి చేసుకోబోయేది మినిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అయ్యుండాలి. అయినా కాంప్రమైజ్ అయ్యి చేసుకోవడానికి మనకి ఆస్తి తక్కువ, నాకు అందం తక్కువ చెప్పు అంటూ డబ్బున్న అహంకారంతో మెత్తగా మాటలు జారింది ఆ మరదలు. అలా తన మరదలి బాధ్యత ఎత్తుకోవాలనుకున్న వదినకి మొదటిసారి ఆ ఇంట్లో అవమానం ఎదురైంది. కాని ఆ విషయాన్ని తన అత్తగారితో చెప్పుకోలేదు. ఆ రోజు రాత్రి అత్తగారు కోడలి దగ్గరికి వచ్చి, ఏమ్మా కోడలా, పెళ్లి సంబంధం విషయం చెప్తే వెన్నెల ఏమంది అని అడిగేసరికి సడన్గా ఏం చెప్పాలో తెలియక సౌజన్య తటపటాయించి ఏదో అబద్ధం చెప్పాలని, ఏమంటదత్తయ్యా, నేనింకా చిన్నపిల్లనే వదినా, పైగా చదువు కూడా ఇంకా పూర్తి కాలేదు కదా, అది పూర్తయ్యే వరకు ఇలా పెళ్లి ప్రపోజల్స్ అవి పెట్టకండి, నేను స్టడీస్ మీద ఫోకస్ చేయలేను. అందుకే అమ్మా నాన్నలకి కూడా నువ్వే ఈ విషయం చెప్పవా ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసిందత్తయ్యా. తను చెప్పింది కూడా నిజమే కదా అత్తయ్యా, మన ఇంటి మహాలక్ష్మిని మరికొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంచుకుందాం అని మరోసారి పెళ్లి ప్రస్తావన రాకుండా ఏదో మాట అడ్డుపెట్టి విషయం దాటేసింది ఆ తెలివైన కోడలు. ఇది ఇలా ఉంటే వెన్నెల తన కాలేజీలో తన క్లాస్మేట్కి ఫ్రెండ్ అయిన గోవర్ధన్ని చాలా కాలంగా ప్రేమిస్తుంది. ఆ విషయం ఉంది కనుకే ఇంట్లో తన వదిన తీసుకొచ్చిన పెళ్లి సంబంధం విషయంలో ఆమె అలా రియాక్ట్ అయ్యింది. బేబీ, నిన్న మా వదిన ఒక బాంబు పేల్చింది తెలుసా? ఏంటి డియర్ అది? మా వదిన వాళ్ల బంధువుల్లో ఎవరో అబ్బాయి ఉన్నాడంట. ఆ సంబంధం నా కోసం మాట్లాడతాను, నాకు ఇష్టమేనా అని అడిగింది. అప్పుడు నువ్వేం చెప్పావు? సడన్ గా మా వదిన అలా అనేసరికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకే మా వదినతో కాస్త రఫ్గా మాట్లాడేశాను. అంతేకాదు, ఆ మాటలోనే మా వదినకి ఒక చిన్న హింట్ ఇచ్చానులే.
నేను చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకుంటాను తప్ప ఇంకెవర్ని చేసుకోనని. అంటే నువ్వు చెప్పింది నా గురించా? ఏంటి జోకా? నాకు నవ్వు రాలేదులే. అసలు నువ్వు కాక నా లైఫ్లో ఇంకా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడేంటి? అందుకే లైట్గా మా వదినకి హింట్ ఇచ్చాను. ఎప్పుడో టైం చూసుకొని మన ప్రేమ విషయం తనతో చెబుతాను. తనే ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తుంది. ఎంతైనా మా వదిన మంచిదేలే అంటూ తన ప్రేమికుడితో కొద్దిసేపు సరదాగా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళింది. ఈ విధంగా తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెన్నెల గోవర్ధన్తో ప్రేమలో ఉండగా అటు ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం తన కూతురు వెన్నెల కోసం ఒక మంచి సంబంధం ఖాయం చేసుకుని వచ్చేశాడు. ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాడు. ఆ సంబంధం ఎంత మంచిదో కూడా చెప్పేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే ఆ రాత్రి ఇంటికి వచ్చిన తన కూతురితో, అమ్మా వెన్నీ, నీకొక గుడ్ న్యూస్ అమ్మా. నా క్లోజ్ ఫ్రెండ్ వేణు అని ఉన్నాడు. వాడికి కూడా మనలాగా ఆస్తులు ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాడి కొడుకుకి నీకు పెళ్లి చేయాలని మేం డిసైడ్ చేశాం. అందుకే వచ్చే వారం వాళ్ళు వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. నువ్వు హ్యాపీ కదమ్మా అంటూ తన కూతురికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తన తుది నిర్ణయాన్ని చెప్పేసరికి వెన్నెలకి ఏం బదులివ్వాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. అందుకే చిన్న నవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడ తన తండ్రి చెప్పిన వార్తని తలుచుకుంటుంటే ఆమెలో టెన్షన్ పెరిగిపోతుంది. అందుకే తనలో తాను ఇలా మాట్లాడుకుంది. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? మొన్న వదిన మ్యారేజ్ ప్రపోజల్ పెట్టినప్పుడే తనతో పాటు ఇంట్లో అందరికీ కొద్ది రోజులు ఈ మ్యాచ్లో గోల పెట్టకండి అని చెప్పుండాల్సిందే. తప్పు చేశాను. ఇప్పుడు నాన్న ఏకంగా పెళ్లి ఫిక్స్ చేసుకునే వచ్చేశారు. ఇలాంటి టైంలో నాన్నకి నా ప్రేమ విషయం చెప్పేంత ధైర్యం నాకు లేదు. అలా అని గోవర్ధన్ని మరిచిపోయి మరొకరిని పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి దేవుడా అంటూ తెల్లవార్లు తన ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తూ నిద్రపోలేదు వెన్నెల. అలా తెల్లారినాక ఎప్పటిలాగానే రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఆ ఇంటి కోడలు సౌజన్య తన అత్తగారితో, అత్తయ్య, ఇందాక మీరు రూంలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మావయ్య గారు ఫోన్ చేశారు. సాయంత్రం మావయ్య వచ్చేసరికి మిమ్మల్ని రెడీగా ఉండమన్నారు. పెళ్లివారింటికి మిమ్మల్ని తీసుకెళ్లి మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తానన్నారు. ఈ మనిషితో మొదటి నుండి ఇదే తంతు. మనసులోకి ఏదైనా వచ్చిందంటే వెంటనే జరిగిపోవాలంటారు. అదేంటో ఆయన అలా అనుకున్న ఏ విషయం ఈ రోజు వరకు జరగకుండా ఆగలేదు కూడా. ఏ మనిషో ఏంటో. సరేలేమమ్మా, నేను సాయంత్రానికి రెడీ అవుతానులే అని కోడలితో చెప్పింది. అలా సాయంత్రం భర్త వచ్చే సమయానికి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది ధనలక్ష్మి. ఇంతలో తన కూతురు వెన్నెల తాను ప్రేమిస్తున్న గోవర్ధన్ని పెళ్లి చేసుకుని దండలతో సహా ఇంటికి వచ్చింది. అలా తన కూతుర్ని చూడగానే ఆ తల్లి, ఆ వదినగారు షాక్ అయ్యి అలా ఉండిపోయారు. ఏమే బుద్ధిలేందారా, ఏంటే ఈ పని? నీకు గొప్ప సంబంధం ఖాయం చేశారే మీ నాన్న. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నిన్నెలా చూస్తే మీ నాన్నని ఆపగలవా పాపిష్టిదానా? ఎంత పరువు తక్కువ పని చేశావే. అత్తయ్య, బయట కార్ సౌండ్ అయింది. మావయ్య గారు వచ్చేశారనుకుంటా. దేవుడా, ఇప్పుడు మేమేం చెయ్యాలి అంటూ తన కూతురు చేసిన నిర్వాకానికి ఇంట్లో ఏం రచ్చ జరగబోతోందో అనే టెన్షన్లో ఆ అత్తాకోడళ్ళు పెళ్లి చేసుకొచ్చిన నవదంపతులు ఉన్నారు. అసలు సంక్రాంతి అల్లుడు అనే ఈ కథలో ఆ అల్లుణ్ణి ఇంట్లో వాళ్ళు ఎలా అంగీకరిస్తారు, తమ పరువు తీసిన కూతుర్ని వాళ్ళు ఎలా క్షమిస్తారో తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు వేచి చూడాలి. ఆగండి, అప్పుడే అయిపోలేదు. మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.